హలో అండి, ఈ వీడియోలో మేము చేసుకున్నటువంటి ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మ్యాంగో సగ్గుబియ్యం సేమియా కాంబినేషన్లో చేసుకున్నాము. స్వీట్ తయారీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కాజు, బాదం ఇంకా వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత 1½ కప్పు రోస్టెడ్ సేమియా అయినా పర్లేదు, నార్మల్ సేమియా అయినా పర్లేదు, సేమియా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అందులోనే ఒక 2 నుంచి 2½ కప్పుల వాటర్ యాడ్ చేసుకొని నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి వాటర్ తక్కువ పడుతుంది. అలా నేను ఒక 2½ కప్పుల వాటర్ యాడ్ చేసుకొని సగ్గుబియ్యం అందులో వేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకున్నాను. తర్వాత అందులోనే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి సేమియా కూడా యాడ్ చేసుకొని సేమియా మన చేతితో ఒత్తితే మెరిగిపోయేలా ఉన్నంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి సేమియాని చెక్ చేస్తే మెత్తగా అయింది, విరిగిపోయిందంటే ఓకే అండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇందులో నేను 3/4 నుంచి లీటర్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ చిక్కటి పాలు, కాగబెట్టినటువంటి చిక్కటి పాలని యాడ్ చేసుకున్నాను. చూసుకుంటూ పోసుకోవాలండి, ఎందుకంటే కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేయడం వల్ల. అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మంచి టేస్ట్, ఎక్కువ రెట్టింపు టేస్ట్ ఇవ్వడం కోసం మ్యాంగో జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దానికోసం ఒక స్వీట్గా ఉన్నటువంటి పెద్ద మ్యాంగో పైన పీల్ తీసేసి జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఒక పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని మనం మిక్సీకి పట్టుకున్నటువంటి మ్యాంగో జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే కొంచెం షుగర్ వేసుకొని మిక్సీకి పట్టుకోండి మ్యాంగోస్లోనే. తర్వాత అందులోనే కట్ చేసుకున్నటువంటి చిన్న చిన్న మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టేస్ట్ చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.